ఫ్రెండ్స్, చారుకి వలవలు ఉడకబెట్టుకున్న వలవలండి. అదేవిధంగా రుబ్బు పెట్టుకున్న ముద్దండి ఇది. ఈ వలవలు ఎందుకంటే మీకు చూపించిన వరకే ఇది ఉంచాను, ఎందుకంటే తర్వాత స్నాక్స్ రూపంలో మనం చేసుకోవచ్చు. అందులో కొంచెం పచ్చి టమాటా, పచ్చి ఉల్లిపాయ వేసుకొని చక్కగా తింటే చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా. దానికి కావాల్సిన చింతపండు గుజ్జండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ధనియాలు, జీలకర్ర పౌడరు, అలాగే మన కరివేపాకు, పచ్చివి అంటే ఎల్లుల్లి రమ్మలు చెదగొట్టి పెట్టినవండి. మనం ఏంటంటే చింతపండు పిసికిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఒకదానికొకటి మనం చారులో వేసుకోవచ్చండి. చింతపండు పులుపు ఇందులో వేసుకొని మనం బాగా మరిగించుకొని మనం ఈ పోపు వేసుకోవాలండి. కూడా చూపిస్తాను. పోపు వేసుకొని మరిగిన తర్వాత చక్కగా మనం ఉలవచారు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈరోజైతే ఉలవచారు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్ అండి.